ఉమ్మడి జిల్లా రైతులకు నష్టం కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నది ప్రాజెక్టులన్నింటినీ కేబీఆర్ఎంబీకి అప్పగించి సాగర్ ఆయకట్టు రైతులను మోసం చేసిందని హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత పద్ధతి వలన కృష్ణా ప్రాజెక్టులు కేంద్ర పరిధిలోకి వెళ్లాయని, వాటిని సాధించుకునే క్రమంలో అధినేత కేసీఆర్తో కలిసి పార్టీ నాయకులు సాగర్ ఆయకట్టు రైతాంగం పోరాడాలని అన్నారు. రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రక్షాళన ఉంటుందని, ఉద్యమకారులకు పార్టీ సీనియర్ నాయకులు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని వారన్నారు. కార్యకర్తలు అధైర్యపడకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడే విధంగా వారి నాయకులను ప్రోత్సహిస్తుందని, కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని, ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. రానున్న పార్లమెంటు మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ నెల 13న కేసీఆర్ అధ్యక్షతన జరిగే చలో నల్గొండ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చంటి, క్రాంతి, కిరణ్ మాట్లాడుతూ నాడు నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నీళ్ల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రాష్ట్ర పచ్చగా సుభిష్టంగా ఉంటే కాంగ్రెస్ వాళ్లకు నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు అమలు చేర్చే పరిస్థితిలో లేదని అన్నారు. నల్గొండ సభను విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం చలో నల్గొండ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.